నమస్తే, మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ వ్లాగ్స్. నా పేరు ఉమేష్. ఈ రోజు యాదాద్రి డిస్ట్రిక్ట్ మొతకూరు మండల్ కడపల్లి గ్రామంలో రైతు మల్లారెడ్డి గారితో ఉన్నాము. తను బెండకాయ సాగు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాడు, అది ఒకటే పంట వేస్తా, ఒక సంవత్సరంలో అది ఒకటే పంట చేస్తాడా, లేకపోతే ఒక సంవత్సరంలో రెండు పంటలు వేస్తాడా, ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హోల్సేల్ గా అమ్ముతాడా, రీటైల్ గా అమ్ముతాడా, దానికి వచ్చిన ఖర్చు ఎంత, లాభం ఎంత, ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఫస్ట్ దీని బెండకాయ కొరకే మీరు ఉంచిర్రా ఈ చిలక? లేదు, వర్షాకాలంలో పత్తి పెట్టాము. పత్తి అయిపోయినాక ఇది సాగు చేసి విత్తనాలు పెట్టాము. ఏ టైంలో పెట్టారు పత్తి కట్ట? ఏ టైంలో కొట్టి విత్తనం ఏ టైంలో వేసారు? పత్తి కట్టే ఇప్పుడు మనకు జనవరిలో కంప్లీట్ అయింది. కొట్టేసినాక ఇక మొత్తం కట్టె గిట్ట ఎదిరేసి కాలబెట్టి తర్వాత మంచిగా గుంటకాయ ఇట్లా కొట్టేసి ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టామంటే రెస్ట్ మార్చి ఎండింగ్ లో పెట్టాం. మార్చి ఎండింగ్ లో విత్తనం పెట్టారు. మరి ఎట్లా సాలు ఎట్లా పాయలు చేసి పెట్టారా? ఎట్లా చేసి దానికి విత్తనాలు నాటారు? డ్రిప్ ద్వారా సెట్ చేసి పెట్టారు. ఒకసారి దున్నారా, 2 సార్లు దున్నారా? ఇప్పుడు ఏంటంటే దుక్కి మెత్తగానే ఉండే, దాన్ని ఏంటంటే పైసాలు గుంటక కొట్టాం. మంచిగా మెత్తగా కొట్టి తర్వాత డ్రిప్ పెట్టి చేత విత్తనాలు వేసి దాన్ని ఇట్లా కట్టలాగా పోసారా? కట్ట ఏం లేదు, కట్ట ఏం పోయకుండా మామూలుగా విత్తనాలు పెట్టుకుంటే డ్రిప్ దాని మీద డ్రిప్ పడిచారు. డ్రిప్ వేసారు. తర్వాత దానికి గుంటకాయ ఇట్లా ఓల్దోలేరు? గుంటకాయ ఇట్లా అంతా అంటే మేమే తోలుకున్నాం. ఎడ్లతోటి. మీరే తోలుకుంటారు? ఒకసారి ఎడ్లతోటి గుంటకాయ కొట్టాము. తర్వాత ఇప్పుడు కూలీలో పెట్టి మొత్తం చెట్టు మొదట ఉన్న గడ్డి ఇట్లంతా కలిపించేసి. ఎన్ని రోజులు ఉంటది ఈ పంట? పంట నియరెస్ట్ ఒక 3 నెలల వరకు ఉంటుండొచ్చు. 3 నెలల వరకు ఉంటది. 3 నెలల వరకు ఉంటది. 3 నెలల పైన పడుతుండొచ్చు. 45 డేస్ కే స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఒక 2-2.5 నెలలు దాకా కాట రావచ్చు. అది ఎంత ఎత్తు వరకు దానికి మందు ఏమైనా పిచికారీ చేసారా? మందు అంటే ఇది ఎరువులు వేసినాం. 28 యూరియా కలిపి ఒక రౌండ్ వేసినాం. మందు పిచికారీ అయితే ఏం చేయలే? చేసారా? చేస్తాం. ఎన్నిసార్లు చేశారు? ఇప్పటికీ ఒక 2 సార్లు చేసినాం. మళ్ళీ కూడా చేయాలి. మందుకు ఎంత ఖర్చు వచ్చింది? మందుకు ఇది ఒక ఎకరంన్నరకు 10 పంపుల మందు కొడితే నియరెస్ట్ 1000 రూపాయలు వస్తుంది ఒకసారి. ఎకరన్నరలా 2 సార్లు కొట్టారు. 1000 రూపాయలు కొడితే 2 సార్లు 2000. విత్తనాలు ఎక్కడి నుంచి? ఇది హైబ్రిడ్ విత్తనం? ఏ రకం విత్తనం అన్నట్టు? హైబ్రిడ్. ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోరు? మేము ఇక్కడ కూనూరు అని ఉంది, కూనూరు దగ్గర షాపులకు వెళ్ళి. ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి? ఒక 5 కేజీ పట్టినాయి. 5 కేజీ పట్టినాయి. 5 కేజీ పట్టినాయి. బెండకాయ ప్యాకెట్లు 5 కేజీ పట్టినాయి. ఎన్ని కూలోళ్ళు ఎంతమంది పెట్టారు? ఇత్తనాలు ఇస్తారు కదా, ఇత్తలు పెట్టినప్పుడు ఒక 6 మెంబర్స్ పెట్టారు. దీని డ్రిప్ సిస్టమే. ఇది నీళ్ళు కట్టేది ఏం లేదు. డ్రిప్ ద్వారానే సప్లై. అలం బీకేది, దీంట్లో అలం బీకేది ఏమైనా ఉంటదా? గడ్డి కలవాలిగా కల్పించినాం ఒకసారి. మళ్ళీ వాళ్ళని ఎంతమంది పెట్టారు? అప్పుడు ఒక దగ్గర అయినా కానీ 20 మెంబర్స్ ఎక్కువనే అయింది. మళ్ళీ వాటికి ఎంత ఖర్చు వచ్చింది? 8,000 దాకా ఖర్చు వచ్చింది. 8,000. ఎకరన్నరకి 8,000 ఖర్చు వచ్చింది. 8,000 ఖర్చు వచ్చింది. మళ్ళీ తర్వాత ఎన్ని రోజులకు మీ పంట చేతికి వచ్చింది? విత్తనం వేసినాక ఎన్ని రోజులకు మీకు మొదటి పంట చేతికి వచ్చింది? 45 డేస్ తర్వాత స్టార్ట్ అయింది. ఎకరన్నర మనం కొయ్యాలి. ఇప్పుడు ప్రజెంట్ గా 5వ రోజు అనుకోరాదు. 5వ కోత ఇది. ఎన్ని రోజులకు ఒకసారి ఒక కోత తీస్తారు మీరు? డే బై డే. ఒక రోజు తీసినామంటే ఒక రోజు కొని మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఏమంటారు? రోజు తప్పించి రోజు తీస్తూనే ఉండాలి. ఒక రోజు వీడి ఈ రోజు తీస్తున్నాం కదా, రేపు కొని మళ్ళీ ఎల్లుండి తీస్తూనే ఉండాలి. ఒక రోజులా తీసినప్పుడు ఎకరన్నర పేరు మీద ఎన్ని కిలాలు మీకు వస్తాయి? ఎన్ని కిలాలు వస్తాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ గా స్టార్టింగ్ కదా, ఒక 100 కేజీ వరకు వస్తుంది. కొంచెం ఏంటంటే ఇది చేను బాగుండి గాలిగా ఇట్లా కొంచెం కాయ కూడా వేస్టేజ్ పోతుంది. మీరు హోల్సేల్ కి అమ్ముతారా, రీటైల్ కి అమ్ముతారా? హోల్సేల్ కి అమ్ముతారు. మొత్తం మీద ఎన్ని కిలాలు వెళ్తున్నట్టు ఒక రోజు అంటే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే 100 కిలోలు వేసుకోవాలి. ఒక కింట అంటే మీరు ఎన్ని రోజులు కోత అయిపోయే వరకు ఎన్ని రోజులు వస్తుంది?
ఇప్పుడు ఒక రోజంతా ఒక కోత అయిపోతే ఇవాళ ఒక్కొని రేపే మళ్ళీ ఏరుతూనే ఉండాలి. ఎంతమంది పడతారు? 4-5 మెంబర్స్ పడుతుంది. 4-5 మెంబర్స్. ఎన్ని రోజుల దాకా కోతకు వస్తారు? అట్లా పంట ఉన్న రోజుల ఇది దగ్గర అయినా కానీ ఒక స్టార్టింగ్ నుంచి అయినా 2 నెలల నుంచి 3 నెలల లోపు దాకా వస్తూనే ఉంటుంది పంట. 2 నెలల నుంచి 3 నెలల లోపు కోత ఒక డే బై డే తప్పించి కోత వస్తూనే ఉంటారు. వస్తూనే ఉండాలి. ఎక్కడ అమ్ముతారు మీరు? మేము ఉప్పల్ మార్కెట్ పంపిస్తాం. డైరెక్ట్ ఉప్పల్ మార్కెట్ లో అమ్ముతారు. మీరే డైరెక్ట్ తీసుకువెళ్తారా? ఆటో ఊరు నుంచి చాలా మంది వేసారు. ఆటోలో మనం అన్ని ఏరి గ్రేడింగ్ చేసి మంచి ప్యాకింగ్ చేసి ఇస్తే అమ్ముకొస్తారు. ఎట్లా కేజీ పడుతుంది మీకు? ఇప్పుడు మొన్నటి దాకా కొద్దిగా తక్కువ ఉంది కానీ కొద్దిగా పెడుతుంది అట 25-30 రూపాయల దాకా వస్తున్నట్టు. రేపు ఏంటంటే మనకు కేజీ 20-30. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకొక 10 days దాకా ఇంతే ఉంటాయి కానీ తర్వాత రోజుకైనా కానీ నియరెస్ట్ 2 క్వింటాలు అంటే ఈజీగా రావాలి కథ. ఒక రోజు 2 క్వింటాలు. ఒక రోజు 2 క్వింటాలు వేసుకున్నా కూడా కిలోకు 30. 30 కిలోకు 30 అంటే యావరేజ్ గా ఎంత వస్తుంది? 6,000. యావరేజ్ 6,000. 2 క్వింటాలకు 6,000. 2-2.5 ఖర్చు వస్తుంది. ఏమిటి ఖర్చు వస్తుంది? వాళ్ళకు కూలి చేద్దాం. కూలకు 2,000 ఖర్చు తీస్తారు. ఎప్పటిదాకా తీస్తారు ఈ కోత? మీ అంచనా ప్రకారము ఇప్పుడు ఎన్నో కోతకు వస్తారు? ఇప్పుడు ఇప్పటికే ఒక 4వ కోత. 4వ కోత అయిపోయింది. ఇంకెన్ని కోతలు ఉంటాయి దీని మీద? ఇట్లా లాస్ట్ అంటే ఇంకా కూడా ఒక దగ్గర 25 నుంచి 30 కోతలు రావచ్చు. 20 నుంచి 30 కోతలు. ఇప్పటి వరకు ఏంటంటే ఒక 20,000 వరకు విత్తనాలకని. 20,000 విత్తనాలు ఎకరాన్నర పేరు మీద. తర్వాత విత్తనాలు పెట్టినప్పుడు ఒక 3,000 రూపాయలు అయినాయి. తర్వాత కూలీలు ఇత్తులు పెట్టినాము. తర్వాత అలం తీస్తే ఒక 8,000 దాకా ఖర్చు వచ్చింది. ఇక ఫర్టిలైజర్స్ వచ్చేసి ఒక 5,000 దాకా వచ్చింది. తర్వాత 10 మందులకు 2,000 దాకా వచ్చింది. ఇప్పుడు 4 రోజుల నుంచి అయితే ఇక కూలీలకు ఒక 2,000 దాకా వస్తుంది ఖర్చు. మొత్తం మీద ఎంత అమౌంట్ వస్తారని మీ భావిస్తారు? పంట అయిపోయేలోపు, పంట స్టార్ట్ అయిన కంచెలు పంట అయిపోయేలోపు ఎంత అమౌంట్ వస్తారని మీకు తెలుస్తుంది? ఏంటంటే మనం పెట్టిన దానికి కొంచెం రేట్ ఈ మధ్యలో డౌన్ ఉంది. ఇప్పుడే నిన్న 25-30 దాకా వస్తుంది అంటారు. రేటు మంచిగా ఉంటే రావచ్చు. దీనికైనా కానీ ఖర్చులు పోయినా గానీ ఒక ఎకరంన్నరలో 1,00,000 రూపాయలు మిగలొచ్చు అని అంటున్నారు. ఎకరంన్నరలో ఈ కోత అయిపోయేలో 1,00,000 రూపాయలు మిగులుతానే అనుకుంటున్నాం. మరి చూడాలి. దాంట్లో ఖర్చులు పోనే 1,00,000 మిగులుతాయని మీరు అనుకుంటారు. అది మల్లారెడ్డి గారు చెప్పేది. బెండ సాగు సంవత్సరంలో 2 పంటలు తీస్తా, పత్తి అయిపోగానే బెండ సాగు చేస్తా. బెండ సాగు చేసినాక దాంట్లో పెట్టుబడి పోని మంచిగానే మిగులుతుందని అంటారు. తన విలువైన అనుభవాన్ని మాకు, మా రైతులకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.